అందరికీ నమస్తే. శ్రీ బలభద్రపాత్రుని రమణి గారు రచించిన ఏదీ నిన్నటి స్వప్నం నవల 7వ భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, నేను శ్రీ కోసం చూస్తే అది అక్కడ లేదు. కాసేపటికి బట్టలు మార్చుకుని వచ్చింది. వెళ్ళొస్తానమ్మా అంది భయంగా. లూజ్ కాటన్ షర్ట్లో శ్రీని చూసేసరికి నాకెంతో ఆనందంగా అనిపించింది. నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ నిమిషాన జయంత్ పప్పీల ముందు నాకు అమ్మగా అదెంతో గౌరవం ఇచ్చినట్లు అనిపించింది. థ్యాంక్ యూ శ్రియా అన్నాను. జయంత్ పప్పీని బ్రతిమలాడి బామాలి తనతో తీసుకెళ్లాడు. శ్రియా డ్రెస్ మార్చుకుని ఉండటంతో ఒక రకంగా చూసింది పప్పి. అధికారాలు ఉపయోగించుకోకపోవటం కూడా ఒక రకంగా నేరమే అనుకున్నాను. తేజ స్కూల్ నుంచి వచ్చి బట్టలు మార్చుకోకుండా తన గదిలో కూర్చుని ఏదో చేస్తూ కనిపించాడు. రానాన్న టిఫిన్ తిందుగాని పిలిచాను. మమ్మీ తలెత్తి నవ్వుతూ పిలిచాడు. వాడి మొహం నిండా ఆయిల్ పెయింట్స్ అంటుకుని ఉన్నాయి. చుట్టూ బ్రష్లు, ఫెవికల్, కాగితాలు పేర్చుకున్నాడు. గదంతా కంగాళీగా ఉంది. ఎలా ఉందో చూడు అన్నాడు తను చేస్తున్న దాన్ని చూపిస్తూ. చార్టు మీద పురివిప్పిన నెమలి, దాని పింఛానికి సన్నని కొండచీపురు పుల్లలు అమర్చి రంగులేస్తున్నాడు. ఇంకా కళ్ళు పెట్టడానికి కాగితాలు కత్తిరించి ఉన్నాయి. ఏదైనా ప్రాజెక్ట్ వర్కా? ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు వెళ్ళాను. అవును అన్నాడు. ఏం ప్రాజెక్ట్ అడిగాను. మదర్స్ ప్రాజెక్ట్ నవ్వాడు. అంటే? కళ్ళు చిట్లించాను. మా మమ్మీ బర్త్డే గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తున్నాను అన్నాడు. అవును, రేపు నా పుట్టినరోజు. వావ్, ఎంత బాగుందో. ఆనందంగా వాడి బుగ్గల మీద ముద్దులు పెట్టుకున్నాను. ఎప్పుడు వచ్చిందో గాని శ్రియ నా వెనకాలే నిలబడి, అది బావుందా? ఏడిసినట్లుంది. అయినా 10 రూపాయలు పెట్టి కొనిస్తే పోయేదానికి ఇలా రూమంతా పాడు చేయాలా అంది. తేజ అక్కకేసి కోపంగా చూసి ఊరుకున్నాడు. నేనక్కడ లేకపోతే పరిస్థితిలో తీవ్రత పెరిగేది. దాని జుట్టు వాడి చేతిలోనికి వచ్చేది. శ్రియా, వాడు టిఫిన్ కూడా తినకుండా అమ్మ కోసం ఇంత దీక్షగా ప్రేమగా తయారు చేసిన దాని ముందు ఎన్ని 10 రూపాయల గ్రీటింగులైనా తీసుకట్టే. ఇవన్నీ మీ నాన్నలా నీకు అర్థం కావులే అన్నాను. మీ ఇద్దరికీ కాస్త పిచ్చి హేళనగా అనేసి వెళ్ళిపోయింది. అవును, తేజకి నా పోలికే వచ్చింది. ఇంత సున్నితత్వం, భావుకత్వం, అర్థం చేసుకునే పార్ట్నర్ దొరుకుతుందా వీడికి? వాడి భవిష్యత్తు పట్ల తల్లిగా నాకు బాధేసింది. వాడి తలని దగ్గరగా తీసుకున్నాను. నిజంగా బాగుందా అమ్మా? బొమ్మని అన్ని యాంగిల్స్లో చూసుకుంటూ అడిగాడు. నీ మనసంత అందంగా ఉందిరా కన్నా. నువ్వు మొహం కాళ్ళు చేతులు కడుక్కో, నేను టిఫిన్ తెచ్చి తినిపిస్తాను అన్నాను. నేను డాడీని అడిగి 500 రూపీస్ తీసుకున్నాను. నీకు జ్యువెలరీ బాక్స్ కొందామని. కాంప్లిమెంట్స్ అన్నీ వాడికే ఇచ్చేసేయి. శ్రియ ఇది విని అరిచింది. నవ్వుకున్నాను. పిల్లలకి నా బర్త్డే గుర్తుంది, సరే వాళ్ళ నాన్నకి గుర్తుందా అని. తేజ బాత్రూంలోనికి వెళ్ళగానే శ్రియ అరుపులు వినబడ్డాయి. గదంతా అసహ్యం చేసి వెళ్ళాడు. నువ్వు వాణ్ణేమీ అనవు, తిట్టవు. నేను ఒక చున్నీ మంచం మీద పారేసినా అరుస్తావు. నీకు పార్షియాలిటీ. వాడంటేనే ప్రేమ. దాని అరుపులన్నీ నా ప్రేమ కోసమా? అయితే అరవటం ఎందుకు? వాడిలా ప్రేమగా అది దగ్గర చేరొచ్చుగా. రాదు. నేనే వెళ్ళి దాని మనసులో ఏముందో తెలుసుకుని దగ్గరగా తీసుకోవాలి. లేకపోతే ఆ అన్కంఫర్ట్, అభద్రతాభావం భరించలేక వాణ్ణి తిడుతూనే ఉంటుంది. నేను శ్రీని దగ్గరగా తీసుకున్నాను. టక్కున అరుపులు మానేసింది. ఎడమ చేత్తో నన్ను దూరంగా నెట్టింది, చాలా చిన్నగా. ఆ చేష్టలో చిన్న ఈగో. నేను దాన్ని భావం అర్థం చేసుకున్నందుకు సిగ్గు. శ్రియా, తమ్ముణ్ణి తిట్టకు. వాడు అల్లరి చేయాలి, చేసే వయసు. నీ అల్లరి నాకు ఇబ్బందిగా ఉంది, కాస్త దూరంగా వెళ్ళి చెయ్యి అని చెప్పాలి. కానీ అల్లరే చేయొద్దనే హక్కు మనకి లేదు. మనం ఆ వయసులో చేయలేదు అన్నాను. అని భరించమంటావా? కోపంగా అంది. నేను రేడియోలో పాత పాటలు వినటం, నువ్వు నీ ఫ్రెండ్స్తో పెద్దగా కబుర్లు చెప్పటం వాడికి ఇబ్బందిగానే ఉంటాయి. వాడు ESPS ఛానల్ చూస్తానంటే నువ్వు స్టార్ మూవీస్ పెట్టినప్పుడు వాడు ఊరుకోవటం లేదు. అందరికీ ఇంట్లో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి నచ్చ చెప్పాను. శ్రియ తన మొహాన్ని నా భుజానికి ఒత్తి కళ్ళు మూసుకుంది. ఆ చర్యలో నేను వాడిలా ఉండలేకపోతున్నాను, అదే నా బాధ అన్న అర్థం కనిపించింది. శ్రీని విడిపించుకుని
కింద పరిచిన చార్టు చేతిలోకి తీసుకున్నాను. నెమలి పింఛం ఆరబోసుకుంటోంది. ఎందుకు విప్పుతోందో, ఎందుకు ఊగుతోందో ఎంతమందికి తెలుసు? ఆడనెమలిని ఆకర్షించడానికి అంటారు, నిజమేనా? అయితే సృష్టికి ప్రతిసృష్టి చేసే ప్రతి చర్య అందమే, శృంగారమే పెద్ద కళ. ఆవు గడ్డి మేసినంత హడావుడిగా దాన్ని ఎందుకు వాడతారో? జయంత్ గుర్తొచ్చాడు. ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఆఫీసులో ఉన్నప్పుడు పనితో, చుట్టూ ఉన్న అమ్మాయిల్లో ఆనందం వెతుక్కుంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఇష్టమైతే నాతో లేదా పిల్లలతో ఉల్లాసంగా ఉంటాడు. మూడ్ బాగోకపోతే హాయిగా మా మీద ఎగిరి తిట్టి అలసిపోయి నిద్రపోతాడు. వస్తుంటే దారిలో కారు కింద ఎవడో పడబోయాడు. కలలు కంటూ నడుస్తున్నట్లున్నాడు. నీలాంటి వాడే పిచ్చివెదవ. మీరంతా భావుకులు అనుకుంటారు. ట్రాన్స్లో ఉంటారు పిచ్చివాళ్ళు. అంతా నీ వల్లే అని నా మీద నాకు సంబంధం లేని వాటికి కూడా అరవగలడు. ఎంత గొప్పవరం! నిజంగానే నా భావుకత్వం అతన్ని నిశ్చితంగా ఉండనీయదు పాపం. ఎక్కడో చదివాను. వెన్ ఉమెన్ ఈజ్ పర్ఫెక్ట్లీ సేన్, హ్యాడ్ స్క్రూడ్ ఆన్ టైట్ ఫుల్ ఆఫ్ కల్చర్ అండ్ ఆర్ట్ అండ్ హ్యాజ్ ఎ ఓట్ అండ్ ఆల్ దట్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు బీ విత్ హెర్. ప్రొద్దుటే దేవుడికి హారతిస్తుంటే అతను గుర్తొచ్చాడు. తల విదిల్చి కళ్ళు మూసుకుని పాట పాడుతున్నాను. తల్లి, తండ్రి, గురువు, దైవము నీవని అంటూ పాడుతున్నాను. మళ్ళీ గుర్తొచ్చాడు. నైవేద్యం పెడుతుంటే ఎందుకో ఆ రూపం మళ్ళీ కళ్ళ ముందు ఆడింది. మైత్రి, జయంత్ పిలుస్తున్నాడు. వస్తున్నా. టపటపా చెంపలు వేసుకుని బయటికి వెళ్ళాను. ఇదిగో, నిన్న నేను పప్పి బజారుకి వెళ్ళినప్పుడు నీకు చీర కొన్నాము. నా చేతికి ప్యాకెట్ అందించాడు. ఆ నిమిషం దాకా వాళ్ళిద్దరూ కలిసి బజారుకి వెళ్ళినట్లే తెలియదు. నాకు పప్పిని చూస్తుంటే ఈర్ష్యలేదు, భయం మాత్రమే. ఎందుకంటే నాకు ఆడపిల్లుందిగా. ఎలా ఉంది? పప్పి అడిగింది. బావుంది అన్నాను. ఒళ్ళంతా కనబడేటట్లు ఉల్లిపొరలా ఉంది ఆ చీర. శ్రియ వెంటనే, మమ్మీ ఇలాంటి చీరలు కట్టదు అంది. చాలా లేటెస్ట్ డిజైన్ తెలుసా? పప్పి అంది. ఇంత ట్రాన్స్పరెంట్ శారీ మమ్మీ కట్టదు అంది శ్రియ. అవును, మీ అమ్మవన్నీ ముసలమ్మ టేస్టులు అన్నాడు జయంత్. మమ్మీ బర్త్డే, మమ్మీకి ఇష్టమైన శారీ మమ్మీని తీసుకువెళ్ళి కొనివ్వచ్చుగా అంది శ్రియ. నేను ఆశ్చర్యంగా చూశాను. ఇప్పటికైనా ఏమైంది? ఈరోజు సాయంత్రం మళ్ళీ కొంటాను అన్నాడు నిర్లక్ష్యంగా జయంత్. ఇది పప్పీనే కట్టుకోమను, పాపం ఇష్టపడి కొనుక్కుంది. శ్రియ ఆ ప్యాకెట్ని పప్పీ ఒళ్ళో పడేసింది. శ్రియా, నేను కోపంగా పిలిచాను. పప్పీ కోపంగా జయంత్తో, మా, నేను చెప్పలేదు నేను కొంటే మై ఆంటీకి ఇష్టం ఉండదని? శ్రీ కూడా వాళ్ళమ్మలాగే ఓల్డ్ ఫ్యాషన్డ్ అంది. మరి సంగతో? తేజగాడు అడిగాడు. నీకు 2 అక్షరాల పేర్లు పలకాలంటే కూడా బద్ధకమేనా పా అక్క? వెక్కిరించాడు. శ్రియ పకపకా నవ్వింది. నాకు నవ్వొచ్చింది. జయంత్ విసుక్కున్నాడు. ఏమిటా నవ్వు? మైత్రి, వెళ్ళి టిఫిన్ పెట్టు అన్నాడు. సాయంత్రం మనం బయటికి వెళుతున్నామా? శ్రియ జయంత్ని అడిగింది. డిన్నర్కా? పప్పీకి ఈరోజు ఆలస్యం అవుతుందనుకుంటా అన్నాడు. సింప్లీ ఇంపాసిబుల్, పప్పీ తలెగరేసి చెప్పింది. అది తల విరబోసుకుని తిరగటం కాదు కానీ డైనింగ్ టేబుల్ మీద అన్ని గిన్నెల్లో తల వెంట్రుకలే. నేను మన ఫ్యామిలీ గురించి అడుగుతున్నాను. శ్రియ అసహనంగా అంది. పప్పీని వదిలేసా? జయంత్ మందలింపుగా అన్నాడు. మరి మమ్మీ బర్త్డేకి పప్పీ ఆఫ్ రోజు పెట్టుకోవాలా? తేజ అడిగాడు. ఎక్కడికి వద్దు, గొడవ చేయకండి అన్నాను. వెళ్లాల్సిందే, శ్రియ పంతంగా అంది. మరి పప్పీ ఏం తింటుంది అడిగాడు జయంత్. పొద్దుటివి ఉంటాయిగా అన్నాడు తేజ. వండుకోమను అంది శ్రియ. జయంత్ నా వైపు చూశాడు. ఆ చూపుల్లో బాగా నేర్పిస్తున్నావు అన్న భావం ఉంది. నాకెంతో గిల్టీగా అనిపించింది. శ్రియా, ఇంకొక రోజు వెళదాం సరేనా అన్నాను. పోనీ డాడీ కుదరకపోతే మనం వెళ్దాం అంది. దట్స్ గుడ్, వెళ్ళండి రిలీఫ్గా అన్నాడు జయంత్. అతనికి డిన్నర్కి మాతో రావటం అంటే కేవలం భోజనం చేయటం అని మాత్రమే. అదే వేరే కంపెనీతో అయితే భోజనం కన్నా మిగతావి ఎంజాయ్ చేస్తాడు. కుమార్ మళ్ళీ గుర్తొచ్చాడు. కారులో నిన్ను ముద్దు పెట్టుకున్నాడా? నిజం చెప్పు జయంత్ అడిగాడు ఆ రాత్రి. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎడమ చెయ్యి నా భుజాల చుట్టూ వేసి నన్ను తన వైపు లాక్కుని ముద్దు పెట్టుకుంటాడు జయంత్. మరి పప్పీని ఇన్నిసార్లు తీసుకువెళ్ళాడు? శ్రీరామచంద్ర, ఇలాంటివి జరగనీయకు స్వామి అనుకున్నాను.
మమ్మీ నోరు తెరు. తేజ నోట్లో చక్కెర పొంగలి పెట్టాడు. వాడు అలా నోట్లో పెట్టాలనుకోవటమే చక్కెర పొంగలి కన్నా తియ్యగా ఉంది. నేను వస్తున్నాను డాడీ, వెయిట్ చేయండి. శ్రియ హుకుం జారీ చేస్తున్నట్లుగా అని గబగబా తింటోంది. పప్పి అసహనంగా వాచ్ చూసుకుంటూ నిలబడింది. ఆ అమ్మాయి కళ్ళల్లో విసుగు చూస్తుంటే అసలు జయంత్కి నాకు మధ్య వీళ్ళందరూ ఎందుకు అన్నట్లుగా ఉంది. జయంత్ వెళ్లే ముందు నా దగ్గరకొచ్చి నా గెడ్డం ఎత్తి విష్ యూ హ్యాపీ బర్త్డే అని చటుక్కున బొగ్గ మీద ముద్దు పెట్టాడు. అందరూ చూస్తుండగా నాకెంతో సిగ్గేసింది. అంతలోనే ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ అన్నాను. హే తేజ చప్పట్లు కొట్టి అరిచాడు. శ్రియ నవ్వు ఆపుకుంటూ ఉష్ అని తమ్ముణ్ణి మందలించింది. మా వస్తావా, నన్ను ఆటోలో వెళ్ళమంటావా అని అరిచింది. ఆ అమ్మాయి కనుబొమ్మలు వంపు తిరిగిన తీరు నన్ను అయోమయంలో పడేశాయి. ఈ పిల్ల కొంపతీసి జయంత్ మీద లేనిపోని ఊహలు పెంచుకోవటం లేదు కదా అనిపించింది. బాయ్. జయంత్ కదిలాడు. జయంత్కి ఇవన్నీ సరదా. ఆ అమ్మాయి అలిగితే సరదా, నేను ఈర్ష్యపడితే సరదా. కానీ ఆ పిల్ల పరిస్థితి ఏమిటి? మగవాడి సరదాల గురించి ఎప్పుడు తెలుసుకుంటుంది? ఈరోజు నువ్వు చేసిన స్వీట్ చాలా బాగుంది మమ్మీ, తేజ స్కూల్కి వెళుతూ చెప్పాడు. నా వంట అందరికీ ఇష్టమే, కానీ తేజ ఒక్కడే బావుంటే వెంటనే చెప్తాడు. అలా చెప్తే ఎంత ఉత్సాహం! ఉద్యోగిని అతని అధికారి ఎన్నడూ మెచ్చుకోడు. అతనికి కొమ్ములొస్తాయని. అత్తగారు కోడలు అందమైందని ఎప్పుడూ అనదు. పొగరు పెరుగుతుందని, పని మనిషి నేర్పు కలదని యజమానురాలు ఎన్నడూ అనదు. జీతం పెంచమంటుందని. చిన్న గుర్తింపు, ఒక అభినందన జీవితాన్ని ఎంత శక్తివంతంగా తీర్చిదిద్దుతాయి. ముఖ్యంగా ఎన్నో గంటలు వంట ఇంట్లో మగ్గి వంట చేసే ఇల్లాలికి భర్త మెచ్చుకోలు చూపు చాలు. ఈ మాట వింటే చలం మండిపడేవాడు. మాంసం కొట్టు ముందు ఆశగా చూసే కుక్కలా ఈ ఆడవాళ్ళు అంటూ. ఎవరో తిని ఆనందిస్తారని కాదు, నీకు ఎవరు తింటే ఆనందమో వాళ్ళకే ఇవ్వరాదు అంటాడు. కాళ్ళకి పసుపు రాసుకున్నాను. పట్టీలు పసుపు రాసిన పాదాల మీద ధగధగలాడుతున్నాయి. ఇన్నేళ్ళు నన్ను ఆనందంలో, అమరత్వంలో, బాధల్లో, దుఃఖాల్లో, మేఘాల్లో కరుకుగా, మృదువుగా, నొప్పిగా తిప్పిన పాదాలు ఇంకా ఈ తనువును ఎక్కడెక్కడికి మోసుకుపోయి తిప్పుతాయో అమాయకంగా నేను చేసిన ఈ చిన్ని ముస్తాబుకే పులకిస్తున్నాయి. నా పాదాలు తాకి కళ్ళకద్దుకున్నాను. కొత్త చీర కట్టుకున్నాను. మీనాక్షి పెద్దమ్మ వెళ్ళినప్పుడు అమ్మ పంపించిన కోట కొమ్మచ్చు మదిరి చీర, మామిడి పండు రంగుకి కెంపు అంచు, జయంత్ భాషలో అమ్మమ్మ చీర. ఒంటికి మెత్తగా ఎవరో ఆప్తులు కావలించుకున్నట్లు ఎంత హాయిగా ఉందని. ఆడవాళ్లు చీర స్పర్శని అనుభవించి పారవస్యం చెందుతారని ఎంతమందికి తెలుసు? వంటింట్లోనికి వెళ్ళి మూత ఉన్న స్టీల్ పాత్రలో చక్కెర పొంగలి తీసుకున్నాను. నేతిలో తేలుతూ జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు, కొబ్బరి ముక్కలు వేసిన చక్కెర పొంగలి. అతనికివ్వాలి. అతను తింటే గొప్ప సంతృప్తి. ఈ స్త్రీ సహజమైన బలహీనతే అన్ని విషయాలలోనూ ఆ రేఖని ఎక్కువ చేసి చూపుతుంది. అయినా తప్పదు. చిలక ముక్కుతో పొడుస్తుందేమో అని జామపండు ముక్కలు అందించే ఆనందం వదులుకుంటామా? నేను అతనుండే ఇంటివైపు నడుస్తుంటే ఆశ్చర్యం. అతడు ఉంటాడని నాకేమిటి నమ్మకం? ఇలా అనుకుంటే ఎవరూ దేవుడికి నైవేద్యాలు కష్టపడి మనసారా చేయలేరు. ఎందుకు అతనంటే ఇష్టం? బహుశా అతను నాలాగా మానవారణ్యంలో తప్పిపోయి పాందుడులా కనిపించటమా? లేక దయ, జాలి, ప్రేమ మనసులో ఉండి కూడా అవి గొప్పగా ప్రదర్శించుకోలేని అతని నిరాడంబరత. ఇవన్నీ కాక ఒక స్త్రీగా నన్ను అతని వైపు ఆకర్షించిన మరొక బలమైన కారణం ఇంకేమైనానా? జవాబులు లేవు. గేటు తెరుచుకుని లోపలికి వెళుతూ ఉంటే కాళ్ళు వణుకుతున్నాయి. మొట్టమొదటిసారి కాలేజీలో స్టేజ్ ఎక్కి ఉపన్యాసం ఇచ్చినప్పుడు అలాగే అయింది. బెల్ మోగినా తలుపు తీయడేమో. అసలు ఎవరైనా ఈ బెల్ మోగిస్తారా? మళ్ళీ మళ్ళీ మోగించాక తలుపు గ్లాసులోంచి చూసి తీసినట్లున్నాడు. తెల్లని పైజామా లాల్చీతో మత్తుగా ఉన్న కళ్ళతో బద్ధకంగా కనిపించాడు. అతని కళ్ళల్లో నన్ను చూడగానే ఆశ్చర్యం. మీరా అన్నాడు. ఎందుకొచ్చారు అన్నట్లుగా. మీకు ఇష్టం ఉండదని తెలుసు, అయినా ఈరోజు నాకు రావాలనిపించింది. ఇది తీసుకోండి. చేతిలో గిన్నె చూపించాను. ఏమనుకున్నాడో
లోపలికి రండి అంటూ వెనక్కి తిరిగాడు. నేను లివింగ్ రూంలోకి అడుగుపెట్టి చూశాను. మనుషుల్ని తిని వాళ్ళ మాంసాలు బొమికలు గుట్టలుగా పడేసి ఉన్నాయేమో అని ఆ ఊహకి నవ్వొచ్చింది. ఒక మూల అద్దాల పెట్టెలో పెట్టిన వీణ మౌనంగా పిలిస్తే పలికేటట్లు నిలబడి కనిపించింది. దానిమీద గులాబీ పువ్వులు తాజావి పెట్టి ఉన్నాయి. హాలు మధ్యలో ఒక గుండ్రని డైనింగ్ టేబుల్, దాని ముందు ఒకే ఒక చైర్. చెప్పులు వదిలి వచ్చిన నా పాదాల క్రింద పిల్లి పిల్లంత మెత్తని లేత నీలం రంగు తివాచి. ఎదురుగా గోడకి ఒకే ఒక పెయింటింగ్. ముడతలు పడ్డ మొహంతో కళ్ళకి చెయ్యి అడ్డు పెట్టుకుని ఎవరి కోసమో ఆశగా చూస్తూ గొంతుకి కూర్చున్నట్లున్న వృద్ధుడి చిత్రం. పక్కనే అతని చేతికర్ర. హాల్లో ఇంకొక పక్క గుంపులు గుంపులుగా ఇతని ఒంటరితనాన్ని వెళ్ళగొట్టే మిత్రులు. పుస్తకాలు. పుస్తకాలని మించిన అలంకరణ సామాగ్రి ఏముంటుంది? తీసుకోండి. అతనికి భరిణి అందించాను. ఏముంది ఇందులో? అడిగాడు. చక్కెర పొంగలి, నా పుట్టినరోజు. అతను మౌనంగా తీసుకున్నాడు. అనేశాక చాలా బాధపడ్డాను. ఏం గొప్ప పనిని మీరు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అని అడుగుతాడని. అతను ఆ పాత్రతో లోపలికెళుతూ కూర్చోండి అన్నాడు. నేను అక్కడున్న దివాన్ మీద కూర్చున్నాను. ఆ ముఖమల్ మెత్తల మీద ఎంబ్రాయిడరీ పువ్వులున్నాయి. విత్ లవ్ ఫ్రమ్ ప్రణతి అని ఒక పక్కన చక్కగా అక్షరాలు కుట్టి ఉన్నాయి. ప్రణతి భార్యేమో అనుకున్నాను. అతను కిచెన్లోనికి వెళ్ళి స్పూన్ తెచ్చుకున్నాడు. నా పక్కన కూర్చుంటాడేమో అనుకున్నాను. ఎదురుగా మోడా జరుపుకుని కూర్చున్నాడు. స్పూన్తో చక్కెర పొంగలి తీసుకుని తింటున్నాడు. అతనితో ఏం మాట్లాడాలి? ఎన్నెన్నో మాట్లాడాలనుకున్నాను. ఏవీ గుర్తు రావటం లేదు. పోనీ అతనే మాట్లాడవచ్చు కదా. అతను నా వైపు చూడడం కూడా లేదు. మొత్తం తిన్నాడు. నన్ను మర్యాదకైనా తింటారా అని అడగలేదు. మొత్తం పూర్తయ్యాక గిన్నె మూత పెట్టి నాకు ఇచ్చేశాడు. థ్యాంక్స్, బాగుంది అనేనా అనలేదు. ఇక వెళ్ళండి అన్నాడు. చెంపదెబ్బ తిన్నట్లు చూశాను. అతను లేచాడు. ఇంక చెప్పేదేం లేదు అన్నట్లు. నేను లేచి నిలబడ్డాను. ఎందుకిలా విచిత్రంగా ప్రవర్తిస్తారు? మీ ప్రత్యేకత నిలబెట్టుకోవటానికా? అక్కసుగా ఉంది నా కంఠం. అతను వింతగా చూశాడు. ఏం విచిత్రంగా చేశాను? మీరు తినమనేగా తెచ్చారు. నేను తింటే మీకు సంతృప్తి అనుకున్నానే. పావురాలకి గింజలు చల్లి మనం ఆనందిస్తాం. అవి కృతజ్ఞతలు చెప్తాయా? అడిగాడు చాలా సీరియస్గా. తిన్నందుకు థ్యాంక్స్ వ్యంగ్యంగా అన్నాను. ఇట్స్ ఓకే. పెద్ద ఉపకారం చేసినట్లు అనేశాడు. సహజంగా బ్రతకండి. సాటి మనుషులంటే అసహ్యం, భయం, అయిష్టం ఉండనప్పుడు ఎందుకీ కారాగారి జీవితం? నాలో మొండి ధైర్యం ప్రవేశించింది. అతని కనుబొమ్మలు చిరాగ్గా ముడుచుకున్నాయి. నాకు తెలుసు మీకు కోపం వస్తుందని. కానీ మీరు అనాథల గురించి బాధపడుతున్నారు. ఏ హక్కుతో? అలాగే నేను మీ గురించి ఆలోచించి బాధపడుతున్నాను. ఇందులో తప్పేమిటి? అతను ప్రశాంతంగా చూశాడు. కూర్చోండి అని తను కూర్చున్నాడు. నేను కూర్చుని మాట్లాడడం కొనసాగించాను. ఉదయాన్నే మన ముంగిళ్లలో పువ్వులు, శీతాకాలం చిలకల పలుకులు, నీళ్లు మిలమిలా మెరవటం, ఇవన్నీ ఎంత ఆనందాన్నిస్తాయో. ఒక మనిషి నేను నిన్ను తలుచుకున్నాను, పలకరిస్తాను, నీ పట్ల శ్రద్ధ వహిస్తాను అంటే ఆ భావన ఎంత బాగుంటుందో చూడండి. మతబోధకురాల్లా చెప్తున్నానని నాకే అనిపించింది. సౌందర్యం, స్నేహం, ఆనందం, కళ వదిలి ఎంత త్యాగం చేసినా వృధా. ఎంత పరుగు పెట్టినా గమ్యం ఏమిటో మనకే తెలియనప్పుడు ఏమిటి లాభం? ఏ ప్రోత్సాహము కలగకపోతే మృగాలు మానవులుగా, మానవుడు నాగరికుడుగా మారేవాడే కాదు. నేను ఇలా దారిన పోయే ప్రతి వాళ్ళకి ఆపి చెప్పను. మీలో ఒంటరితనపు నిస్సహాయత్వం నాకు వినిపించింది. మీరు కాదన్నా దాన్ని వదలగొట్టాలనిపిస్తోంది. అందుకే ఇంత ఇష్టపడుతున్నాను. మీకేం వస్తుంది? అడిగాడు. నాకు ఆగాను. తడుముకోవటం వల్ల కాదు, చెప్పాలా వద్దా అని. చెప్దామనే నిర్ణయించుకుని తలెత్తి చూశాను. నాకు స్నేహితుడు దొరుకుతాడు. మా తేజగాడి ఫ్రెండ్. వాడి ప్రతి పిచ్చి ఆలోచన ఎలా పంచుకుని పార్టిసిపేట్ చేసి ఆనందిస్తాడో అలాంటి స్నేహితుడు కావాలి. మీలో ఉన్నాడు. మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలా. అతని కళ్ళల్లో నా మెంటల్ స్టేటస్ గురించిన అనుమానం కనబడింది. మీ అంగీకారం కూడా అవసరమే. కానీ లోకంలో భర్తని, ప్రియుణ్ణి లేక ప్రియురాల్ని సెలెక్ట్ చేసుకున్నట్లే అందరికీ స్నేహితుల్ని ఎంచుకునే హక్కుంది. ఎవరూ కాదనలేరు కూడా. మీ విషయంలో నాకు అనుమానం కాదు.
నా స్నేహాన్ని కాదంటారనే ప్రబలమైన నమ్మకం. అందుకే ఇలా వచ్చేశాను. ఫోన్లో మాట్లాడడం ఇష్టం లేని మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయమంటే అస్సలు ఒప్పుకోరని తెలుసు. కానీ నాకు కావలసింది మీతో నా భావాలు పంచుకోవటం మాత్రమే. నన్ను పార్టీలకు తీసుకువెళ్ళనక్కర్లేదు, సినిమాలు చూడనక్కర్లేదు, పేకాట ఆడనక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కర్లేదు కాదు, చెయ్యకూడదు. నేను చెప్పేవి వినాలి అంతే. అది చాలు. నాకు కావలసిన స్నేహితుడు మీలో ఉన్నాడు. ఒకప్పుడు నాకు ఒక గొప్ప స్నేహితురాలుండేది. నేను కొత్త జీవితంలోనికి అడుగుపెట్టి ఆ వరవడిలో వేగానికి ఆమెని నిర్లక్ష్యం చేసి పోగొట్టుకున్నాను. ఇప్పుడు చిన్న ఆధారంతో రాత్రింబవళ్ళు ఆమె కోసం ఆరాటపడి వెతుక్కుంటున్నాను. ఆ బాధకి స్వాంతనగా మీ స్నేహాన్ని ఆశిస్తున్నాను. ఏమంటారు? చాలా ఎమోషనల్గా మాట్లాడి ఆగి అడిగాను. చెప్పండి అన్నాను. అతను ఆలస్యం చేయలేదు. చెప్పాడు, సింప్లీ నో, ఐఎమ్ సారీ. ఇక వై అని అడగటం కూడా దండగా అనిపించింది. లేచి చేతులు జోడించాను. మీ జైలు గదిలోనికి ఒకసారి నన్ను రానిచ్చినందుకు థ్యాంక్స్. వస్తాను. వెనక్కి తిరిగాను. ఒక్క నిమిషం అతను పిలిచాడు. ఆశగా చూశాను. మీ బాక్స్ అందిస్తూ చెప్పాడు. తీసుకున్నాను. మనసులో పొద్దుటి నుంచి పడ్డ ఆనందం అంతా ఎవరో బెలూన్కి సూది గుచ్చి తీసేసిన భావనతో బయటపడ్డాను. ఏం మనిషి, ఛీ అనుకున్నాను. ఒకవేళ అతనికి నలుగురికి తెలియకూడని రోగం ఏమైనా ఉందేమో, అందుకే ఎవరితోనూ మాట్లాడడేమో, లేక సైకోపాతేమో. మాట్లాడుతూ ఇందాక నన్ను గదిలోనికి ఈడ్చి తలుపు వేసి మంచం మీద తోసి తాళ్లతో బంధించి చెప్తే విన్నావా అంటూ చాకు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసి తింటే ఎవరికి తెలిసేది? గేటు తోసుకుని ఇవతలకొచ్చాను. బాబుగారున్నారా అమ్మా అన్న ప్రశ్నకి తలెత్తి చూశాను. ఎదురుగా పని మనిషి నిలబడి ఉంది. ఆ రోజు కుక్కలకు అన్నం పెట్టిన అమ్మాయే. ఆ అమ్మాయికి 18-20 ఏళ్ళు ఉండవచ్చు. ఆమెను చూస్తుంటే నాలో గొప్ప కుతూహలం రేకెత్తించి నిలవనీయలేదు. ఉన్నారు. నువ్వేం పనులు చేస్తావు అడిగాను. అన్నీ. బట్టలు గిన్నెలు ఇంటా బయట లోపల అంతా ఊడవటం, బట్ట పెట్టి తొడవటం, ఒక్కొక్కసారి కుక్కర్ పెట్టటం అన్నీను. ఆమె నల్లగా పుష్టిగా అమాయకంగా ఉంది. అతనికి పిచ్చో మరేదో ఉంటే ఈమెకి తెలియకుండా ఉండదు. ఉండే ఛాన్స్ లేదు. మీ బాబుగారు మంచివారేనా? దేవుడమ్మా, మా పిల్లాడికి ₹1,00,000 ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించారు. మా ఇంటాయనకి ఫ్యాక్టరీలో కాలుపోతే చెక్కకాలు పెట్టించారు. అందుకే ఈ ఇల్లు వదలను. చాలా చాలా మంచోరు. మీ అబ్బాయికి ఎంత వయసు? 2 3 వచ్చిందమ్మా. మీ అమ్మగారెక్కడా లేరా? ఆమె మొహం విషాదంగా మారిపోయింది. తెలియదమ్మా, కానీ అమ్మగారి పేరు ప్రణతి. అయ్యగారు ఎప్పుడైనా మాటల్లో ప్రణతి వీణ మీద గులాబీలు మార్చలేదే, ప్రణతమ్మ గదిలో అగరొత్తులు వెలిగించలేదేం అంటారు. అమ్మగారి ఫోటో కూడా పెట్టలేదు. అందుకే అంతకన్నా నాకేం తెలియదు. ఎక్కువగా మాట్లాడితే అయ్యగారికి ఇష్టం ఉండదు. వస్తాను. ఒక్క మాట, వేడన్నం పెట్టావే కుక్కలకి, ఎందుకు? అదా, రోజూ వాటి కోసమే వండుతాను. అయ్యగారు కుక్కల్ని పెంచుకోకపోయినా ఆయనకి ఇష్టంలా ఉంది. అందుకే వీధి కుక్కలకి అన్నం వండించి పెట్టిస్తారు. వస్తానమ్మా. ఆమె హడావిడిగా వెళ్ళిపోయింది. ఆమె వచ్చే టైం నోట్ చేసుకున్నాను. మనసు ఎందుకో తెరిపిగా అనిపించింది. నేను అనుకునే అవలక్షణాలేం లేవు అతనిలో. ఇంటికి వచ్చేసరికి పని మనిషి నా కోసం చెప్పి వెళ్ళటానికి ఎదురుచూస్తుంది. ఎక్కడికెళ్ళారమ్మా? గుడికా అడిగింది. అవును. మీకోసం ఎవరో ఫోన్ చేశారమ్మా. ఎవరు? ఆత్రంగా అడిగాను. చెప్పలేదమ్మా. మైత్రి గారు ఉన్నారా అని అడిగారు. లేరనగానే పెట్టేశారు అంది. నేను వెంటనే వెళ్ళి రిసీవ్డ్ కాల్స్లో నెంబర్ చూశాను. ఐడి పెట్టించిన పర్పస్ ఇదే. ఆ నెంబరు కొత్తది. మునిపెన్నడూ నేను చూడలేదు. అయ్యో అనుకున్నాను. ఆడవాళ్ళా అడిగాను. అవునమ్మా అని హడావిడిగా వెళ్ళొస్తానమ్మా అని వెళ్ళిపోయింది. నేను ఇంకేమీ ఆలోచించకుండా ఆ నెంబర్కి ఫోన్ చేశాను. రింగ్ అవుతోంది. నా గుండెలు దడదడలాడుతున్నాయి. ఎవరో లిఫ్ట్ చేశారు. హలో, నా పేరు మైత్రి. ఇందాక ఎవరో ఇక్కడి నుంచి నాకు ఫోన్ చేశారు. ఎవరు అన్నాను. మైత్రి, నువ్వా అమ్మా? నేను ఇందిరా ఆంటీని. మీ పెద్దమ్మ ఇక్కడికి వచ్చారు. తేజగాడి స్కూల్లో ఏదో క్విజ్ జరిగిందని చెప్తే సెలెక్ట్ అయ్యాడా అని అడగటానికి మీనాక్షి చేసింది. ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది.
పిల్లలు మీ ఆయన బాగున్నారా? ఆ, అంతా బాగున్నాం. ఉంటాను. పెట్టేశాను. సో ఆ ఫోన్ కాల్ మధు గురించి కాదు. మళ్ళీ ఆ స్త్రీ చేస్తుందో లేదో. సాయంత్రం జయంత్ ఫోన్ చేశాడు. మై, రెడీగా ఉండు, డిన్నర్కి వెళదాం. మీ పప్పి కూడా వస్తుందా? డోంట్ బీ సిల్లీ, షీఈ్ నాట్ కమింగ్. ఓకే, ఆనందంగా అన్నాను. అతను మంచి మూడ్లో ఉన్నట్లున్నాడు. ముద్దు ఒకటి నా మొహాన పారేసి ఫోన్ పెట్టేశాడు. బొట్టు పెట్టుకుంటుంటే ఫోన్ రింగ్ అయింది. నా గదిలోంచి వేగంగా పరిగెత్తుకొచ్చాను. కార్డ్లెస్ ఎప్పుడూ సమయానికి కనిపించదు. సోఫా కాలుకి కొట్టుకుని దెబ్బ తగిలింది. హలో, ఫోన్ పట్టుకుని ఆత్రంగా అన్నాను. హలో, నేను మైత్రి, నేను మధుమతిని. నా గుండె ఒక్క సెకను పాటు ఆగిపోయింది. మధు, మధునా? ఏడుపొచ్చేసింది. నిజంగా? ఆత్రంగా అడిగాను. మధుమతిని డియర్, హ్యాపీ బర్త్డే టు యూ. ఎలా ఉన్నావు? నేను షాక్ కొట్టినట్లుగా అయిపోయాను. మధు ఇంత మామూలుగా ఎందుకు మాట్లాడుతుంది? అసలు మధు నా కంఠం వినగానే ఇంత త్వరగా సర్దుకోగలదా? నాకు తెలివొచ్చింది. ఆ కంఠం మధుది కాదు, శ్రియది. శ్రియా, కోపంగా అన్నాను. పక్కపక్క నవ్వు వినిపించింది. ఎలా ఉంది మామ్ బర్త్డే గిఫ్ట్? ఇంకా నవ్వుతూనే అడిగింది. ఒక్క సెకను పాటు కలిగిన ఆశకి, అంతలోనే కలిగిన ఆశాభంగానికి మనసు తట్టుకోలేకపోతుంది. సన్నగా నాకే తెలియకుండా ఏడుపు బయటపడింది. రిసీవర్ అలాగే వదిలేసి ఏడుస్తూ వెళ్ళి మంచం మీద వాలిపోయాను. శ్రీకి ఏం తెలుసు ఇక్కడ ఈ హృదయం పడే ఆరాటం? దానికన్నీ ఆటలే. ఏమన్నా అంటే నేను సెంటిమెంటల్ ఫుల్గా కనిపిస్తాను. అలాంటి స్నేహితురాలు దానికి లేదు. అందుకే దానికి ఆ బాధ తెలియదు. దాని చుట్టూ ఉన్న ప్రపంచంలో అసలు ఒంటరితనం అన్నా దానికి తెలియదు. స్నేహంలో గాఢతన్నా దానికి తెలియదు. కుమార్ తన స్నేహాన్ని నిరాకరించడం కన్నా ఈ ఆశాభంగం ఎక్కువ బాధను కలిగించింది. అలా చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయాను. ఉదయం లేచినప్పటి నుంచి అతన్ని కలవాలని పడిన ఆరాటం, అతని తృణీకారం, మధు ఫోన్ చేసిందన్న భ్రమ, అంతలోనే నేను ఫూల్ అయ్యానన్న సత్యం ఎంతో నొప్పిగా అనిపించింది. తలలో దిండు తడిసిపోయేలా ఏడుస్తూనే ఉన్నాను. మళ్ళీ ఫోన్ మోగుతుంది. శ్రీయే అయి ఉంటుంది. సారీ మమ్మీ అంటుంది. దాన్ని తిట్టి లాభం లేదు. ఈ బాధ దానికి వివరించలేను. అందుకే ఫోన్ తీయకూడదనుకున్నాను. కానీ ఫోను మోగుతూనే ఉంది. ఒకవేళ జయంతేమో. కళ్ళు తుడుచుకుని ఆన్ చేశాను. హలో, ముక్కులు ఎగబీలుస్తూ అన్నాను. సారీ. శ్రియ కాదు, మగ గొంతు. ఎవరు? ఆ మగకంఠం వినగానే నేను నిటారయ్యాను. నేను కుమార్ని. మిమ్మల్ని ఉదయం బాధ పెట్టినందుకు సారీ. నేను ఇవ్వలేనిది మీరు అడుగుతున్నారు. స్నేహం నాకు అచ్చిరాదు. అందుకే అలా అన్నాను. మీరు అర్హులు కారని కాదు, నాకు ఆ అర్హత లేదని. మైత్రి, హ్యాపీ బర్త్డే టు యూ. నా ఒంట్లో సర్వశక్తులు నిశ్చేష్టమైపోయాయి. ఈ కాల్ నేను ఊహించలేదు. ఏం మాట్లాడను? మీరు కావాలనుకుంటున్న స్నేహం మీకు దొరకాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. ఉంటాను. ఆగండి, చప్పున అన్నాను. చెప్పండి అన్నాడు. నాకు నాకు నిజంగా పెద్ద సర్ప్రైజ్ ఇది. అయినా ఇది నాకు గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ మెన్షన్. బాయ్. అతను ఫోన్ క్రెడిల్ చేసేశాడు. నేను ఆశించిన ఫోన్ రాలేదని ఏడ్చాను. కానీ ఈ ఫోన్ నేను ఆశించలేదు, కలనైనా ఊహించలేదు. అందుకని ఆనందించనా? ఉత్సాహంగా లేచి తల దువ్వుకుని మల్లెపూల దండ తీసి తల్లో పెట్టుకున్నాను. కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తీస్తే శ్రియ భయం భయంగా లోపలికి వస్తూ అంది. సారీ మమ్మీ, నేను హర్ట్ చేశాను. నో, ఫర్గెట్ ఇట్. దాని బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను. అది నమ్మలేనట్లు చూసింది. నిజంగానా? మరి ఫోన్లో ఏడ్చావుగా అడిగింది. అప్పుడు అలా అనిపించింది, అంతే. పద, రెడీ అవ్వు, డాడీ ఫోన్ చేశారు, డిన్నర్కి వెళ్ళాలి. అది విస్మయంగా చూస్తోంది. బహుశా సంతోషం నా మొహంలో దాగటం లేదనుకుంటా. ఇదేదో నేను సాధించిన విజయంలా ఉంది. దాదా అన్నట్లు అతను సముద్రమో పర్వతమో కాదు, మనలాంటి మనిషే. ఎటొచ్చి రాయిలా మారాడు. కొద్ది కొద్దిగా కదులుతున్నాడు ఇప్పుడిప్పుడే. తలలో మల్లెపూలు చల్లని సుగంధాలు విరజమ్ముతున్నాయి, స్నేహ సౌరభాల్లా. ఆ రాత్రి కిటికీ తెరిచే ఉంచాను. జయంత్ ఏమీ అనలేదు. కిటికీలోంచి పావురాలు అరుపులు తోసుకొచ్చేస్తున్నాయి, సన్నని మల్లెపూల గాలి కూడా. దక్షిణం వైపు నుండి ఏవేవో సందేశాలు మోసుకొస్తున్నట్లు చెవిలో ఒకటే గుసగుసలు. చాలా రోజుల తర్వాత ప్రియురాలి గట్టి కౌగిలి, పెదవుల అల్లరి ఎలా ఉంటుందో తెలిసింది.
జయంత్కి. సాయంత్రం చెట్లకి నీళ్లు పెడుతున్నాను. తేజ ఫ్రెండ్స్తో పరిగెత్తుకొచ్చి అమ్మా ఇవిగో అన్నాడు. వాడి చిన్ని చేతుల్లో తెచ్చిన సంపెంగ పూలని ఆనందంగా చూస్తూ ఎక్కడివి అడిగాను. పార్క్ అంకుల్ ఇచ్చారు, నువ్వు అడిగావట కదా అన్నాడు. పార్క్ అంకులా? అదేనమ్మా కుమార్ అంకుల్ అన్నాడు వాడు. ఒక్క నిమిషం నమ్మబుద్ధి కాలేదు. వెంటనే థ్యాంక్స్ చెప్పు అన్నాను. పువ్వులు ఎందుకిస్తారు? పైగా నేను అడిగాననా? ఇది స్నేహానికి అంగీకారం చెప్పటమా? కాసేపు ఆ చల్లని వేళ అతని గురించి ఆలోచించాను. ఒంటరిగా అంత పెద్ద ఇంట్లో ఉండడం ఎంత దుర్భరం. అసలు నా అనేవాళ్లే లేకపోవటం మరీ నరకం. అతనికి కాలం ఎలా గడుస్తుంది? ఇన్ని పనులుంటేనే నాకు ఒక్కో రోజు బోరుగా ఉంటుంది. లోపలికొస్తుంటే మీనాక్షి పెద్దమ్మ ఆటో దిగింది. రా పెద్దమ్మ ఆప్యాయంగా పిలిచాను. కథ కొనసాగుతుంది. తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కథలు నవలలు వినాలనే ఆసక్తి ఉన్నవారికి షేర్ చేయండి. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.